నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్కారం. హలో, నమస్కారం సార్, మీ పేరు చెప్పండి. నా పేరు శ్రీధర్. మా బాబు గురించి తెలుసుకోవాలి. శ్రీధర్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్? హయత్ నగర్ నుంచి. హయత్ నగర్ నుంచి మాట్లాడుతున్నాం. మీ బాబు పేరు, డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి. కళ్యాణ్. కళ్యాణ్ 23/11/1996. 23/11/1996. పుట్టిన టైము, పుట్టిన స్థలం తెలియచేయండి సార్. పుట్టిన స్థలం అంటే మన చైతన్యపురి, దిల్షుక్ నగర్. దిల్షుక్ నగర్ లో పుట్టారు, హైదరాబాద్. చైతన్యపురి. టైం చెప్పండి. అంటే టైం ఈవినింగ్ అని తెలుసు, 7 అరౌండ్ ఆ టైం, ఆఫ్టర్ 5 ఉంటుంది. ఓకే, 5-6 మధ్యలో సార్, 5-7 అంటారా? 7 o'clock అనుకుంటా, 7 అనుకుంటున్నారు సాయంత్రం టైము. సరే సార్, మీ సమస్య గురించి మేడంతో మాట్లాడండి, మీ పరిష్కారం తెలియజేస్తారు. మాట్లాడండి. హలో, చెప్పండి శ్రీధర్ గారు. అది మా బాబు మ్యారేజ్ ఎప్పుడు చేస్తే బాగుంటది, ఎప్పుడు సంబంధాలు చూస్తే బాగుంటది అనే పేరు మీద ఎలా ఉంది? సరే సరే చెప్తాను. చూస్తున్నారండి, సంబంధాలు చూస్తున్నారా? అంటే ఇప్పుడు పెద్ద బాబు సెటిల్ అయింది, అయినా చూడాలన్నా, చూస్తే ఎప్పుడు చూస్తే బాగుంటది ఏంటిదని. బాబుతో వృషభ లగ్నం అండి. వృషభ లగ్నం, చంద్రమహాదశ, చంద్రలో శుక్ర అంతర్దశ నడుస్తుంది. ఇప్పుడు అయితే వివాహానికి అయితే అనుకూలమైన సమయమే అండి. ఇప్పుడు రేపు ఏప్రిల్ మే నుంచి వచ్చే సంవత్సరం ఏప్రిల్ మే 2025 దాకా చాలా అనుకూలమైన సమయం. బాబుకు చాలా బాగుంటుంది. ఈ సమయంలో మీరు వివాహం చేసినట్టయితే మంచి అనుకూలమైన సమయమే అండి. అంటే అమ్మాయి అంటే ఎలాంటి అమ్మాయిని చూడాలి, ఏంది ఉంటుందో కదా? అమ్మాయి ఎటు సైడ్ చూడాలి? బంధువులు అంటే దగ్గర బంధువులు నుంచి వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయండి. బంధువుల వర్గం నుంచే వచ్చే చాలా ఉన్నాయి. దూర బంధువులు అయితే కాదు, లేదా దూరం ఎక్కడ నుంచో వచ్చే అమ్మాయి అయితే కాదండి. మీకు తెలిసిన అమ్మాయే ఉండుంటది, చక్కగా ఉంటది అమ్మాయి. అమ్మాయి కూడా చక్కగా. మేము ఆఫ్టర్ మే జూన్ తర్వాత చూడడం బెస్ట్ అంటారా? జూన్ తర్వాత లేదు, ఇప్పుడు ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసేసుకోవచ్చు అండి. ఏప్రిల్ నుంచి అనుకూలమైన సమయం ఆల్రెడీ మొదలైపోయింది కూడా. బాబుకి శుక్రుడు కూడా నడుస్తోంది కదా, అంతర్దశ, శుక్ర అంతర్దశ నడుస్తుంది. వివాహానికి మాత్రం అనుకూలమైన సమయం అండి. ఓకే సార్, విన్నారు కదా, మీ బాబు వివాహం గురించి అడిగారు. మేడం మీరు చక్కటి పరిష్కారాలు తెలియచేశారండి. ఇంకా మీకు వివాహం గురించి అవ్వచ్చు, దేని గురించి అని మీరు డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే మేడం నెంబర్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుందండి, కాల్ చేసి మాట్లాడవచ్చు మీరు. మేడం, గ్రహబలం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. గ్రహబలం కార్యక్రమంలో చిన్న విరామం.